హలో గైస్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. మన 32వ తిరుపతి దర్శనం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు తగరపస గురువు గారు, శరమ గురువు గారు ఫ్యామిలీని తీసుకొని కాణిపాకం అయితే వచ్చేసాము. తిరుపతి తర్వాత కాణిపాకం దర్శనం చేసుకుందామని వచ్చాము. కానీ మేము వస్తేప్పటికి ఆల్రెడీ 8 అయిపోయింది. లాస్ట్ దర్శనం 8:30 కల్లా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలని అరుణాచలం నైట్ జర్నీ అరుణాచలం. కాణిపాకం అయితే మాత్రం రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గురువుగారు ఒక షాప్ దగ్గర కూర్చున్నారు, రిలాక్స్ అవుతున్నారు. నేను ఒకసారి గుడంతా వీడియో తీద్దామని మొబైల్ పట్టుకొని వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను గాయస్. ఏదో నైట్ టైం వీడియో ఎలాగుంటుంది అనేది చాలాసార్లు కాణిపాకం అండ్ పగల షూట్ చేసాము, కానీ నైట్ ఎప్పుడు ఈ విధంగా షూట్ చేయలేదు. కానీ అప్పటికి మనం కొత్త మొబైల్ కొనుక్కోలేదు, అందువల్ల ఇంత క్లారిటీ తక్కువ ఉన్నది. ఇదంతా కాణిపాకం వినాయకుడి స్వామి ఆలయం. వినాయక స్వామి చుట్టూ కూడా పరిసరాలన్నీ కూడా వీడియో తీసి మీకు పెడుతున్నాను, చూడండి గైస్. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ బోర్డు కూడా మీకు కనబడుతున్నాయి. టికెట్ ఏ లైన్ వెళ్ళాలి ఇవన్నీ టోటల్గా అన్నీ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ వెళ్ళేది 100 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ ఆ విధంగా వెళ్తారు. రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఉచిత దర్శనంకి కిందకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జి మీద వెళ్ళి పైకి ఎక్కాలి. మినిమం ½ అన్ అవర్ పడుతుంది. ఫ్రీ దర్శనంకి వెళ్తే చెకింగ్ టోటల్గా నడిచి వెళ్ళడానికి టోటల్ అంతా ఫ్రీగా ½ అన్ అవర్ లోపే అయిపోద్ది. కాణిపాకం ఎప్పుడు కూడా బిజీగా ఉండే ఆలయం కాణిపాకం వినాయక స్వామి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆప్టింగ్ డ్రైవర్ కాణిపాకం తిరుపతి వెళ్ళేటప్పుడల్లా కూడా దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడే స్వామివారు ప్రసాదం లడ్డు కౌంటర్ అన్నమాట. గుడి బ్యాక్ సైడు గోశాల పక్కనే వస్తుంది. లడ్డు కంట్రు, పులిహోర, లడ్డు అనేక ప్రసాదాలు దొరుకుతాయి ఇక్కడ. స్వామివారి గుడి బ్యాక్ సైడ్ భాగం ఇదంతా. స్వామివారి గుడి బ్యాక్ సైడ్ భాగం చాలా ఆనందంగా అనిపిస్తుంది. గోశాల చూసాము, దర్శనం చేసుకున్నాం, చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ గుడి చుట్టూ తిరుగుతున్నాం కదా. చాలా మార్పు అనేది జరిగింది కాణిపాకం ఆలయంలో. ఎప్పుడో ఒకప్పుడు కాణిపాకం చాలా డెవలప్మెంట్ అవ్వలేదని చాలామంది భక్తులు అన్నారు, కానీ ఈసారి మాత్రం కాణిపాకం చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ గుడి బ్యాక్ సైడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది పక్కనే శివాలయం కూడా కట్టారు. శివాలయం కూడా డే టైం చూడాలి కానీ కళ్ళు సరిపోవు. అనేక విగ్రహాలు పెట్టారు, చాలా అలంకరణ పెట్టారు. కానీ ఆ టైంలో మేము వెళ్ళడం లేటు అవ్వడం వల్ల, కరెంటు లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మన ఫోటో క్లారిటీ తక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్. మనం దర్శనం చేసుకోవాలి, డ్రైవింగ్ డ్యూటీ చేయాలి, అలాగే షూట్ చేయాలి. ఎంతో టైం ఉంటే కానీ చేయలేము. మన తీసుకెళ్ళిన గురువులు మంచోళ్ళు కాబట్టి మనం చుట్టూ తిరిగే పర్మిషన్ ఇచ్చారు. అలాగే వీడియో తీసే అదృష్టం వచ్చింది. ఏదో నాకున్న స్థాయిలో చిన్న కెమెరా సెల్ ఫోన్తో అలా తీశాను. మీరు తప్పుగా అనుకోకండి. ఇవన్నీ జ్ఞాపకార్థం కోసం అని ఎప్పుడు నేను తీస్తుంటాను. ఎవరితో వెళ్ళినా సరే అది ఆ విధంగా నేను తీస్తుంటాను. మీరు తప్పుగా అనుకోకండి. వీలైతే మీకు నచ్చితే ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఆల్ ఇండియా ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలన్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. సంతోషంగా ఆనందంగా ట్రిప్ ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీ నెంబర్ లాగే దగ్గరుండి తీసుకెళ్తాను. ఇది మనం కాణిపాకం గుడి పక్కనే కొత్తగా శివాలయం కట్టారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే శివాలయం కూడా దర్శనం చేసుకోవడం అనేది, చాలామంది కాణిపాకం వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయింది, చలో బండి దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. కానీ పక్కనే శివాలయం కొత్తగా కట్టారు గాయస్. చాలా బాగుంటుంది. అది డే టైం అయితే ఫొటోస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎన్నో ఆలయాలు, ఆ గుడి చుట్టూ కూడా ఎన్నో విగ్రహాలు కట్టారు. నంది, అలాగే ఎన్నో విగ్రహాలు, ఆ పేర్లు నాకు తెలియవు కానీ చాలా అందంగా ఉంటుంది. ఎంట్రన్స్లో మాత్రం మంచి పార్కులో విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, పెద్ద శివలింగం కూడా పెద్దది కట్టారు. చాలా బాగుంటుంది కాణిపాకం మాత్రం.
మంచి ఆలయం. దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరికలు స్వామివారి ముందు కోరుకుంటే చాలా చక్కగా, ఆనందంగా, త్వరగా కోరికలు నెరవేరుతాయని చాలామంది గురువులు చెప్తే విన్నాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు బాగా 8 అయిపోయింది. అందువల్ల ఫోటో క్లారిటీ బాగలేదు. ఏమనుకోకండి. మళ్ళీ టైం మంచిగా తీసి పెడతాను. ఇదేంటంటే ఆల్మోస్ట్ కాణిపాకం వెళ్ళి 6 నెలల పైన అయిపోయింది. 6 నెలలకు దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయి ఇంచుమించు అవుతుంది. కానీ ఇప్పుడు పెడుతున్నాను వీడియో. చాలా వీడియోల మన దగ్గర స్టాక్ ఉండడం వల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను. టైం సరిపోవట్లేదు. అలాగే ఎడిటింగ్ కూడా కొంచెం స్లోగా చేసి మనం ఉన్న తక్కువ టైంలోనే ఏదో పెడుతున్నాను. వీలైతే ఒకసారి బూస్టింగ్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆప్టింగ్ డ్రైవర్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దివీస్ కంపెనీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో కూడా దివీస్ వాటర్ అనేది వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి ఆలయాల దగ్గర కూడా ఉన్నది. నేను చూస్తున్నాను. దివీస్ కంపెనీ కూడా ఒక విధంగా మంచి హెల్పింగ్ నేచర్ చేస్తున్నారు. వినాయక స్వామి దయ వల్ల కంపెనీ సార్ వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది దాహం తీరుస్తున్నారు. ఇది మన కాణిపాకం ఆలయం. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శనం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు గుడి ముందు భాగంకి వస్తున్నాను. ఇది నైట్ టైము జాతీయ రంగు కలరు, అలాగే ఎన్నో రంగుల కలర్లుగా కనబడుతుంది. గుడి ముందు నది, కోనేరు నది అంటారు. చాలామంది భక్తులు ఈ గుడి ముందే నిల్చొని ఫోటోలు తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు. ఎంతోమంది తపస్సు చేస్తుంటారు. ఎంతోమంది ఓం గణేశాయ నమః అని కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఎన్నో రకాలుగా భక్తులందరూ కూడా ఈ గుడి దగ్గర నిత్యం అలంకారం చేసుకొని స్వామివారికి ఏదో విధంగా సేవలు చేసుకోవాలని కోరుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు, ఆల్ ఇండియా డ్రైవర్. ఎప్పుడు అవసరమైనా సరే కాంటాక్ట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలాగే శర్మగురు గారి ఫ్యామిలీ ఈ యొక్క అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండి ఇలాంటి అవకాశాలు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఎప్పుడు ఏ అవసరమైనా సరే ఆల్ ఇండియా, ఏ అవసరాలైనా సరే, ఎక్కడికైనా సరే, ఏ నైట్ టైం అయినా సరే కాంటాక్ట్ చేయండి, బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని సంతోషంగా, ఆనందంగా గడపండి అని కోరుకుంటూ మరీ చెప్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక స్వామి దయ వల్ల నా చుట్టుపక్కల ఉన్న పెద్దలు, అలాగే నా సబ్స్క్రైబర్లు, అలాగే నా సార్ వాళ్ళు, అలాగే రేపు మూపో ఉన్న కలిసిన సార్ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక స్వామికి మరీ పునర్దర్శనం కావాలని కోరుకుంటూ ఇక్కడి నుండి నైట్ జర్నీ అరుణాచలం వెళ్తున్నాం. అందరికీ జై హింద్, జై హింద్, జై హింద్, జై వినాయక్.